హాయ్ అండి. ఇక్కడ కనపడుతున్న టికెట్ అంగప్రదక్షిణ అన్నమాట. రెగ్యులర్‌గా అంగప్రదక్షిణానికి వెళ్తూనే ఉంటాము. సో, ఇయర్ బై ఇయర్ రూల్స్ మారతాయి గానీ, స్వామి మీద ఉన్న భక్తి గానీ, నమ్మకం గానీ ఎప్పుడూ మారదు. సో, అక్కడ అంగప్రదక్షిణ చేసే విధానం గూడా ఎక్కడ టైమింగ్స్ గానీ, అక్కడ చేసే విధానం గానీ మార్పులు లేవండి. టైమింగ్స్ అంటే వాళ్ళిచ్చే టికెట్ విధానంలో మార్పులుంటాయి తప్ప ఇంకేం ఉండవన్నమాట. సో, మేము అసలు అంటే ఇది ఆన్‌లైన్ ఉంటుంది, ఆఫ్‌లైన్ ఉంటుంది. ఇది ఆన్‌లైన్ వచ్చేసి 3 మంత్స్ బిఫోర్ బుక్ చేసుకోవాలండి. ఇదొచ్చి కూడా ఆన్‌లైనే కాకపోతే లోకల్స్‌కి ఇస్తారు. ఇవి థర్స్‌డే లోకల్స్‌కి ఇస్తారు. సో, థర్స్‌డే మార్నింగ్ 10:00కి టీటీడీ యాప్ ఓపెన్ చేస్తే అందులో మనకి ఈ అంగప్రదక్షిణ టికెట్లు ఓపెన్ అవుతాయి. ఈవినింగ్ 5:00 అంతా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. మెయిల్ లాగా వచ్చేస్తుంది. దాన్ని తీసుకొని నెక్స్ట్ డే అంటే ఫ్రైడే మనము మహతి ఆడిటోరియంకి వెళ్ళాలండి. మహతి అంటే ఆల్మోస్ట్ తిరుపతిలో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. అక్కడికెళ్ళేసినామంటే మన ఆధార్ ఇచ్చామంటే మనకు ఫోటో తీసేసి టికెట్ చేతిలో పెడతారు అంతే. ఇంకా మనకి అయిపోయినట్లే. ఆ ఫ్రైడే నైటే బయలుదేరేసి పైకెళ్ళిపోవచ్చనమాట. మేము ప్రతిసారి కొండకెళ్ళినప్పుడంతా అలిపిరి దగ్గర బండి పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరుతాం. అట్లనే చేసాం ఆ రోజు కూడా. 10:00 వచ్చాం. ఫుల్ క్రౌడ్ అసలు. వీకెండ్ కదా! సాటర్డే దట్టు. అంటే ఎర్లీ మార్నింగ్ సాటర్డే కాబట్టి ఫ్రైడే లేట్ నైట్‌గా అట్లా వెళ్ళాము. బస్సులో అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నాయి. అటు ఇటు చేసి పైకెళ్ళేసరికి ఇక్కడ కింద చెక్ ఇన్ అయిపోయి బస్సు పట్టుకొని పైకెళ్ళేసరికి ఎగ్జాక్ట్‌గా 12:00 అయింది. అక్కడికెళ్ళి పుష్కరిణి దగ్గర మనకి టికెట్ చూపిస్తేనే లోపలికి అలో చేస్తారు. లేకపోతే చేయరండి అలో. ఆ టికెట్ చూపించిన తర్వాత లోపలికెళ్ళి మునకలేసేస్తాం. 3 మునకలేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంక వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మనము అంగప్రదక్షిణానికి వెళ్ళినా కొంచెం తేలికపాటి బట్టలు అంటే త్వరగా ఆరిపోయే బట్టలు ఉంటాయి కదా! లేడీస్ అయితే క్రేప్ శారీస్ గానీ లేకపోతే డ్రెస్సెస్ క్రేప్ గానీ, సిల్క్ డ్రెస్సెస్ అయితే త్వరగా ఆరిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాటన్ డ్రెస్సెస్ గానీ, లెగ్గిన్స్ గానీ అవి వేసుకుంటే త్వరగా ఆరవు. తీయడానికి కూడా తర్వాత తడి ఎక్కువైపోయి తీయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తుంటే ఈ టిప్స్ యూజ్ అవుతాయని చెప్తున్నానండి. మేమైతే చాలా సార్లు వెళ్ళాము. కానీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. స్వామితో ఉన్న భక్తి గానీ, అనుబంధం గానీ అంతా ఎప్పటికీ కొత్తగానే ఉంటుందనమాట. ఇప్పుడు చూసినా గానీ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే బావుండు అన్నట్లుంటుంది. ఇది మేము వెళ్ళిన వాళ్ళు నలుగురం వెళ్ళాము. సో, ఇక్కడ మునకలేసేసి అక్కడి నుంచి తడి బట్టలతోనే బయలుదేరుతున్నామన్నమాట. పుష్కరిణి అంతా చూడండి ఎంత ప్రశాంతంగా, హాయిగా ఉంది. ఆ మిడ్‌నైట్‌లో ఉన్నా కూడా అంత క్రౌడ్ ఎక్కడ మనకి తిరుమలలో మిడ్‌నైట్‌లో ఉన్నామన్న ఫీల్ లేకుండా ఉన్నారు జనాలైతే. అంత క్రౌడ్ ఉంది. ఎక్కడ భయం అనేది లేకుండా జనాలు ఎక్కువగానే ఉన్నారండి. అక్కడ మాడవీధుల్లో అట్లా తిరిగేసి మునకలేసేసి తడి బట్టలతోనే వీఐపీ ఎంట్రన్స్ ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట రిపోర్ట్ చేయడానికి. అక్కడికెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మనకి లేడీస్ సెపరేట్ క్యూ లైన్ ఉంటుంది. జెంట్స్ క్యూ లైన్ సెపరేట్ ఉంటుందన్నమాట. సో, అక్కడికెళ్ళాలి. అక్కడికెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ గాలికి ఆరిపోతాయండి. మనం వేసుకున్న బట్టలు బట్టి ఆరిపోతాయన్నమాట. చలి, గిలి అనేది ఏముండదు. స్వామి మీద భక్తి, నమ్మకం తప్ప ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చనిపిస్తుంది నాకైతే. సో, ఇలా అంతా మేమంతా వచ్చిన మా వాళ్ళంతా గ్యాంగ్ ఇట్లా బయలుదేరేసి అక్కడికెళ్తున్నాం నడిచి. చూడండి స్వామి ఆ గోపురం చూస్తే చాలు, అఖిలాండం చూస్తే చాలు, ఆ మాడవీధులు చూస్తే చాలు. అనువనున ఆ చెట్టులో, పుట్టలో, రాయిలో ప్రతి చోట స్వామివారు ఉన్నంత ఫీలింగ్ కలుగుతుందండి. ఎప్పుడు వెళ్ళినా అట్లనే అనిపిస్తుంది. పరితపిస్తుంది మనసు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి కొండకి, ఎప్పుడెప్పుడు నడిచి వెళ్ళడానికి కానీ, ఏ రకంగా సోర్స్ ఉన్నా వెళ్ళిపోవాలి కొండకి అన్నట్లుంటుంది. నాకైతే ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను, దర్శనమే ఉండాలని లేదండి. నాకు స్వామి దర్శనం చేసుకొని మాడవీధులు ప్రదక్షిణ చేసి వస్తే చాలు అన్నంత ఇష్టం స్వామి కొండకెళ్ళడం అంటే. సో, ఇలా లోపలికి వెళ్ళాము. ఫోన్ అయితే ఒక మిడ్ లైన్‌లోకి అంటే క్యూ లైన్‌లోకి సగం వరకు తీసుకెళ్ళొచ్చు. అక్కడ ఇంకా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు ఫోన్స్ అన్నీ. ఇంక అక్కడితో మనకు వీడియోలు అంతా తీయడానికి అవకాశం ఉండదు. అవి మళ్ళీ మనకు బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం పొద్దున్నే రిసీవ్ చేసేసుకోవచ్చు అనమాట. అక్కడికి వచ్చేస్తాయి ఫోన్స్ అంతా. ఆ మిడ్‌నైటు మనకి 12కి పుష్కరిణిలోకి అలో చేస్తారు. అక్కడ నుంచి 1:30, 2కంతా లోపలికి షెడ్‌లోకి పంపిస్తారు. అక్కడ నుంచి 2:00కి, 2:30కి సుప్రభాతం సేవ వాళ్ళని అలో చేసిన తర్వాత మనల్ని పంపిస్తారు అంగప్రదక్షిణ వాళ్ళని. ఫస్ట్ లేడీస్ అండి, తర్వాత జెంట్స్ అనమాట. ఫస్ట్ లేడీస్ అంగప్రదక్షిణ చేసేసి ఇట్లా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు దర్శనానికి. అప్పుడు జెంట్స్ వెళ్తారనమాట అంగప్రదక్షిణానికి. వాళ్ళది కూడా అయిపోతే మనల్ని దర్శనానికి అలో చేస్తారు. అట్లా అందరినీ ఒకేసారి మూకుమ్మడిగా వదలరు. సపరేట్‌గానే వదులుతారు జెంట్స్‌ని, లేడీస్‌ని. అదొకటి బాగా నచ్చుతుంది. ఇంకో విషయం ఏంటంటే స్వామివారిని ఎర్లీ మార్నింగ్ పవలింప సేవలో లేపుతూ ఉంటారు. కౌసల్య, సుప్రజ అది వేద పండితులు చదువుతా అంటే వినడానికి ఎంత హాయిగా ఉంటుందో. ఇంకొకటి ఏంటంటే ఈ కమలా చుకుచు అవి చదువుతూ ఉంటారు. సుప్రభాత సేవలో స్వామిని మేలుకొలుపుతూ ఉంటే స్వామి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అసలు ఆ అనుభూతి, ఆ ఆనంద నిలయం చూడడానికి కానీ, ఆ విమాన వెంకటేశ్వర స్వామిని చూడడానికి కానీ 2 కళ్ళు సరిపోవు. వర్ణనాతీతం అంటారు కదా! అదన్నమాట. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గానీ అది మనకు అర్థం కాదండి. ఆ హ్యాపీనెస్ కానీ అది నాకైతే చాలా నచ్చింది. అంగప్రదక్షిణ ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. కానీ ఒక్కోసారి ఒక్కో టైమింగ్ వెళ్తాము. కానీ ఇది ఇంత లేట్ నైట్ బయలుదేరడం ఇదే ఫస్ట్ టైము. చాలా నచ్చింది. చాలా హాయిగా ఉండింది. ప్రశాంతంగా ఉండింది మనసంతా ఆ రోజు. అంత నచ్చింది. స్వామిని మనతో ఉన్నారు, మనలో ఉన్నారు అన్నంత ఫీల్ వచ్చింది. ఆ స్వామిని చూడంగానే కళ్ళల్లో నీళ్ళు
అసలు ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా అన్నమాట. స్వామి చాలా బాగుండింది ఆ రోజు దర్శనము అంతా కూడా. అంగప్రదక్షిణ అయిపోయేటప్పుడు అంటే మనం తినే ఫుడ్ కూడా కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవాలి. అర్లీగా తినేసినామంటే ఇబ్బంది ఉండదండి, లేకపోతే వామిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం స్పైసెస్ ఫుడ్ కానీ మసాలాస్ కానీ అవంతా ఏం తినద్దండి. అవి లేకుండా చూసుకొని వామిట్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే నైట్ నిద్ర ఉండదు కదా, పైత్యం అయిపోయింది అంటారు కదా, సో అట్లా కొంచెం వామిట్ లాగా అనిపిస్తుంది. సో అది లేకుండా చూసుకోండి. ముందే కొంచెం అర్లీగా ఫుడ్ తినేసినాం అనుకో, లైట్ ఫుడ్, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట చెప్పాను కదా, క్యూ లైన్ సపరేట్ చేస్తారు, జెంట్స్ సపరేటు, లేడీస్ సపరేటు. మనకి ఇచ్చిన టికెట్ ఒకటి క్యారీ చేస్తే చాలు, అంతే. ఆ టికెట్లు పట్టుకొని క్యూ లైన్లో ఉండిపోవడమే. ఎంత పెద్ద క్యూ ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు, నాన్ లోకల్ వాళ్ళు. నాన్ లోకల్ అంటే ఆల్రెడీ 3 months బిఫోర్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఉంటారు. ఆ రోజు మాతో పాటు లోకల్స్ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్లు ఇంతవరకు మాత్రమే అలౌడ్. మళ్ళీ ఇంకా ఫోన్లు ఇక్కడంతా పెట్టేసుకుంటారనమాట. స్కాన్ చేసి ఎవరైతే వాళ్ళ మన ఫోటో స్కాన్ చేసేసి ఆ ఫోన్లన్నీ ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసి అంతే, అక్కడ వరకే అలౌడ్ అనమాట. పంపించేస్తారు ఫోన్లు, ఇంకా అక్కడ నుంచి ఉండవు. ఇంకా మేము బయట వచ్చేసాము. బయట వచ్చి దర్శనము అంతా అయిపోయి బయట వచ్చాము. లడ్డు తీసుకునేసి ఒక్కొక్క టికెట్కి ఒక లడ్డు ఇస్తారు, అది తీసుకొని రాంబాగి దగ్గరికి వచ్చాము, బస్ స్టాండ్ దగ్గరికి. అంటే నైట్ 12 o'clock వరకు బస్సులు అలౌడ్. మార్నింగ్ వచ్చి 3 o'clock నుంచి మళ్ళీ మూవ్ అవుతూ ఉంటాయి బస్సెస్. సో బస్ పట్టుకొని కిందికి అంతా ఆల్మోస్ట్ 5:30కి అంతా ఇంటికి వచ్చేసాం అనమాట. అది మా యొక్క అంగప్రదక్షిణ తిరుమలలో. చాలా హాయిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత అర్లీ మార్నింగ్ ఇలా వైకుంఠం అంటారు కదా, అలా అన్నమాట. అచ్చం మన వైకుంఠం ఇంతకంటే వేరేది లేదు అన్నట్టు ఉంటుంది అంత అర్లీ మార్నింగ్. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.